హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర స్పెషల్ అయిన ఓల్డ్ స్టైల్లో మా అమ్మమ్మ గారు చేసే టైప్లో మంచి టేస్టీగా ఉండే ఎంతో అందరూ ఇష్టపడి తినే చింత చిగురు మటన్ మా స్టైల్లో, మా ఓల్డ్ స్టైల్లో మా అమ్మమ్మ గారు ఏ పద్ధతిలో చేస్తారో ఆ పద్ధతిలో నేను మీకు చేసి చూపిస్తాను. దీనికోసం చక్కటి మటన్ అండి, ఇది లేతగా ఉంది, చాలా బాగుంది మటన్. ఇది ఈ మటను దానిలోకి ఇది ఒక 100 రూపాయలు చింత చిగురండి. మరి మీ సైడ్ ఎవరికి ఎలా దొరుకుతుందో తెలియదు. ఇక్కడైతే కవర్ 50 రూపాయలు, 2 కవర్స్ అనమాట. ఇది ముందుగా శుభ్రం చేసుకున్న చింత చిగురిని ఇదిగోండి ఈ విధంగా, అంటే ఓల్డ్ స్టైల్ అని చెప్పాను కదా, అందుకు ఇలా 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని అలా నలిపితే చక్కగా నలిగిపోతుంది చింత చిగురు అనేది. చూస్తున్నారు కదా, చూడండి చూపిస్తాను. అదిగో అలా అవ్వాలి, ఇంకా అంతకంటే మెత్తగా అవ్వకూడదు. చక్కగా అలా నలుపుకోవాలి చింత చిగురు. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించింది కేజీ మటన్ అండి, అందులోంచి నేను 1/2 కేజీ తీసుకున్నాను అనమాట కర్రీకి. శుభ్రం చేసి దీన్ని కుక్కర్లో వేసుకుందాం. ఇది 1/2 కేజీ మటన్ అనమాట. దీన్ని శుభ్రం చేసుకుని ఒక కుక్కర్లో వేసుకుని దీనిలో ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ కర్రీలోకి ఎప్పుడు కూడా ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది, అదే వేసుకోండి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఈ మటన్ ఉడకడం కోసం ఇందులో ఇంకా మనం ఏదో వేయక్కర్లేదండి, ఏం వేయక్కర్లే, చక్కగా ఉడికిపోతుంది. ఇది ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. వస్తున్నారు కదా, ఇప్పుడు అది 4 విజిల్స్ వస్తుంది. ఈలోపు మనం పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకుని కూరకు తగినంత ఆయిల్ వేడి చేసుకుందాం. వేసి ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు చక్కగా కట్ చేసుకుని వేసేసుకుని అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి సగం పైన ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలు, టమాటా ముక్కలు, ఒక 2 టమాటాలు ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది. చక్కగా చూసారు కదా టమాటా ముక్కలు ఎలా నలిగిపోయాయో, చూడండి అలా నలిగిపోవాలి. ఇప్పుడు మనం 4 విజిల్స్ రానిచ్చుకున్నాం కదా మటన్, ఇప్పుడు మూత తీసినాను చూడండి. కుక్కర్ విజిల్ అది పోయిన తర్వాత, వేడంతా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అదిగో మటన్ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ మటన్ ముక్కలు నీళ్లు రాకుండా తీసుకుని మనం వేసుకున్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేగుతున్నాయి కదా, అందులో వేసుకోవాలి. ఇందులో నీళ్లు రానివ్వకుండా ఉట్టి మటన్ ముక్కల వరకు తీసుకుని ఇప్పుడు ఈ ఆయిల్లో దగ్గర ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకుని ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇంకొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇందాక నేను కొద్దిగా వేసా కదా ఉడికించేటప్పుడు, అది. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోండి, ఎందుకనంటే ఇది చింత చిగురు వేస్తాం కాబట్టి పులుపు, కాబట్టి కారం కాస్త ఎక్కువ పడుతుంది. ఇంతేనండి, ఇందులో ఎక్స్ట్రా మనం ఏ స్పైసెస్ కూడా ఏం వేయక్కర్లేదు. చాలా అంటే కమ్మగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఒక్కసారి ఈ పద్ధతిలో చేసుకుని తిన్నారంటే అసలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్ మీరు. చూసారు కదా, ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేసుకుని చక్కగా ఇదంతా 5-6 నిమిషాలు ఆయిల్లో మగ్గనిస్తే ఆయిల్ పైకి తేలింది చూసారా. ఇప్పుడు మనం మటన్ ఉడకబెట్టుకోగా మిగిలిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి. 5-6 నిమిషాలు మటన్ ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ మాంసం ఉడకబెట్టుకున్న నీళ్ళని ఇందులో పోసేసుకుని మూత పెట్టేసి ఉంచాలి. మూత పెట్టేసిన తర్వాత ఆ నీళ్లు కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం నలిపి పెట్టుకున్న చింత చిగురు ఉందో చూసారా, దాన్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. కూర గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ జారుగా ఉండకూడదండి. సరిపడగా చక్కగా ముద్దగా ఉండాలి, ఇటు ఇదిగానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చింత చిగురు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉంచితే స్టవ్ మీద సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా పొడి వేసుకోండి, సరిపోద్ది, ఇంకా చాలు. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి, నాకు సరిపోయినాయి.
ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే చూస్తున్నారు కదా, చింత చిగురు అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది. వేయకపోయినా పర్లేదు, చింత చిగురు కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను. అంతే అండి, గుమ్మగుమ్మలాడి ఎంతో పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండి చింత చిగురు మటన్ కర్రీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది టేస్ట్ అయితే అదిరిపోద్ది అసలు. మీరు ఈ స్టైల్లో కనుక, ఓల్డ్ స్టైల్ అండి ఇది, మా అమ్మమ్మ గారు చేసే పద్ధతి ఇది. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నారంటే ఎప్పటికీ ఇలానే ట్రై చేస్తారు. చింత చిగురు మటను మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అండి వేడిగా కంటే కొంచెం చల్లారిన తర్వాత అయితే పులుపు అంతా దానికి మాంసానికి మటన్కి బాగా పీల్చుకుంటుంది పులుపు అనేది, చింత చిగురు పులుపు. తర్వాత అప్పుడు మనం వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే ఇంకెందుకులేండి, మాటలు రావు చెప్పడానికి, అంత బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.